రైట్, ఇక ఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రిజర్వేషన్లు కావాలని చెప్పినాం. ఇంకొక విషయం, ఈరోజు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి మరొకసారి బీసీల మీద కుట్ర చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రోజు అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినటువంటి మాటలే దానికి నిదర్శనం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడారు. రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు, రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మేము ధర్నా చేస్తున్నాం, బిల్లు పెట్టినామని చెప్పారు. ఏమైంది మీ కామారెడ్డి డిక్లరేషన్? అది రాహుల్ గాంధీ గారి మాటనే కదా, రాహుల్ గాంధీ గారి ఆలోచననే కదా. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, తెలంగాణ బీసీలకు సప్లాన్ నిధులు అమలు చేస్తామని చెప్పారు కదా. 2 బడ్జెట్లు దాటిపోయినాయి, ఒక్క నయా చిల్లి గవ్వ కూడా బీసీలకు ఇవ్వలేదు. దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా. ఈ రకంగా బీసీలను మోసం చేయవచ్చు, కేవలం కాగితాల మీద పెట్టి బీసీలను మోసం చేయవచ్చు అని ఏదైతే ఆలోచిస్తా ఉన్నారో బీసీలంతా కూడా ఈరోజు జాగృతమై ఉన్నారు. మీ చేతుల్లో ఉన్నటువంటి పదవులు మాత్రం ఇవ్వరు. మిగతా రాజ్యాంగం గురించి ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఈరోజు కులాల రిజర్వేషన్లే సామాజిక అంశం మీద వస్తాయి. ఈరోజు ముస్లింలలో కులం అనేదే లేదు. కులం అనే లేనటువంటి ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఏ రకంగా వర్తిస్తాయి? దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా. కోర్టులు అనేక సందర్భాల్లో చెప్పినాయి, మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునే ప్రసక్తే లేదని. మరి అటువంటప్పుడు ముస్లిం అనే పదాన్ని వాడుతూ కులమే లేనటువంటి ముస్లింలకు ఏ ప్రాతిపాదికన రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తారో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా. ఇప్పుడైనా కానీ రాజకీయాలు మానుకోవాలా. కేవలం మీరు భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లాలన్నటువంటి ఒక ఆలోచనతో మాత్రమే ఉన్నారు. ఈ రోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి దేశ ప్రధానమంత్రి బీసీ. ఏ రాజకీయ పార్టీ కూడా సాహసం చేయలేదు ఇన్ని సంవత్సరాలలో స్వతంత్రం వచ్చిన తర్వాత. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి అవకాశం కూడా బీసీకి ఇచ్చిన చరిత్ర ఈరోజు భారతీయ జనతా పార్టీది. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం, మీ మనసులో చెయ్యాలని లేదు, కేవలం మీరు ప్రకటన చేసి రాజకీయాలు చెయ్యాలన్న ఆలోచనతోనే ఈ రకంగా మాట్లాడుతున్నట్టు మాకు అనిపిస్తా ఉన్నది. మీకు చిత్తశుద్ధి ఉంటే మేము ఇచ్చినటువంటి ఉత్తరం ఇచ్చినాం, మీరెందుకు దాని మీద స్పందించలేరు? ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని ఎందుకు మీరు ఆ మాట మాట్లాడతలేరు? మీ చేతిల్లో ఉన్నటువంటి మాత్రం ఇప్పటి వరకు 5% కూడా అమలు చేస్తలేరు. మీ చేతిలో లేని వాటి గురించి మాత్రం గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాజకీయ విమర్శలు మానుకొని బీసీలకు నిజంగా చిత్తశుద్ధితో మీరు న్యాయం చేసే అవకాశం ఉంటే, మీ మనసులో ఉంటే మేము కట్టుబడి ఉన్నాం. ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్లు కావాలని ముఖ్యమంత్రి గారు కోరాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.